ఒడిశాలోని పూరి శ్రీక్షేత్ర రత్న భారాగాండారాన్ని ఓ అద్భుతమైన ఖజానాగా చెబుతున్నారు. ఎందుకంటే ఎన్నో ఏళ్ల క్రిందట జగన్నాథుని వెలకట్టలేని ఎంతో విలువైన ఆభరణాలను 5 చెక్క పెట్టెల్లో ఉంచి ఓ రహస్య గదిలో భద్రపరిచారు. అప్పుడప్పుడు ఆ గదిని తెరిచి ఆభరణాలను లెక్కించేవారు. అయితే 1978 తర్వాత ఆ గదిని తెరవలేదు. దీంతో ఆ భాండాగారంపై ఎన్నో వివాదాలు కొనసాగుతూ వచ్చాయి. చివరకు రత్న భాండాగారం తాళం ఏమైందనే అంశం మొన్నటి ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారిపోయింది. చివరకు అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడుతోందో పూరి జగన్నాథ ఆలయంలోని ఖజానాను తెరవడానికి నిర్ణయం తీసుకున్నారు. इनके जितने भी दैनिक को मुझे थोड़ी सी अनुमति मिले, थोड़ी सी सुविधा मिले तो स्वयं प्रभु को जाकर बहुत ही मुस्तैदी से करते। शाम चाइना में और इन सबको मतलब गतिहीन होके रहते भूषणों से अलंकृत कर दिया गया है। क्यों? क्योंकि अब रीति नियम पूर्ण होंगे। इनके जितने भी दैनिकों को थोड़ी सी अनुमति मिले, थोड़ी सी सुविधा मिले तो स्वयं प्रभु को जाकर रथ में श्याम वर्ण के जगन्नाथ और श्वेत गोरे हो या काले हो या जिसको कि हम लोग कहते हैं चाइना में और इन सबको मतलब गतिहीन होके 15 दिन प्रभु जो अणसर ग्रह में बैठे रहते भूषणों से अलंकृत कर दिया गया है। దాదాపు 46 ఏళ్ల తరువాత రేపు అంటే జూలై 14న పూరి జగన్నాథుని ఆలయంలోని భాండాగారాన్ని తెరవనున్నారు. ఆభరణాలను లెక్కించడంతో పాటు అవసరమైన రిపేర్లను కూడా చేయనున్నారు. ఒడిశా ప్రభుత్వం నియమించిన జస్టిస్ జగన్నాథ రథ కమిటీ ఈ భాండాగారాన్ని తెరవాలని ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. జూలై 14న భాండాగారం తెరిచేలా ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ కమిటీలోని 16 మంది సభ్యులు దీనిపై తీర్మానం చేశారు. ఆలయంలోని భాండాగారం తెరవడంతో పాటు సంపద లెక్కింపు, ఆభరణాల సేఫ్టీపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది కమిటీ. తాళం విషయంలో ఉన్న వివాదంపై కూడా జస్టిస్ విశ్వనాథ్ రథ కమిటీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈ భాండాగారం డూప్లికేట్ కీ కలెక్టరేట్లోని ట్రెజరీలో భద్రంగా ఉందని, ఒకవేళ ఆ తాళంతో తెరుచుకోకపోతే తాళం పగలగొట్టి తలుపులు తెరుస్తామని కమిటీ చెప్పింది. श्याम वर्ण के जगन्नाथ और श्वेत गोरे हो या काले हो या जिसको कि हम लोग कहते हैं चाइना में और इन सबको मतलब गतिहीन होके 15 दिन प्रभु जो अणसर ग्रह में बैठे रहते भूषणों से अलंकृत कर दिया गया है। क्यों? क्योंकि अब रीति नियम पूर्ण होंगे। इनके जितने भी दैनिकों को सब जगह भाग रहे होते हैं और अपने ड्यूटी को बहुत ही मुस्तैदी से करते। श्याम वर्ण के जगन्नाथ और श्वेत गोरे हो या काले हो या जिसको कि हम लोग कहते हैं चाइना में और इन सबको मतलब गतिहीन होके 15 दिन प्रभु जो లేటెస్ట్ టెక్నాలజీతో ఆభరణాలను, సంపదను లెక్క పెట్టనున్నారు. అయితే ఈ లెక్కింపు ఎప్పటికీ పూర్తి అవుతుందో ఇప్పుడిప్పుడే చెప్పలేమని జస్టిస్ విశ్వనాథ్ రథ కమిటీ చెబుతోంది. ఈ జ్యువెలరీ లెక్కింపు పూర్తి అయ్యే వరకు కమిటీ సభ్యులందరూ శాకాహారం తింటూ నియమ నిష్టలతో ఉంటున్నట్లు తెలిపారు. మరోవైపు ఈ జగన్నాథుడి వజ్ర వైఢూర్యాలు, స్వర్ణాభరణాలు, కెంపులు, గోమేధిక, పుష్యరాగాలు, రత్నాలు, వెండి, ఇతర బరువు, నాణ్యత పరిశీలించడానికి నిపుణులు అవసరం ఉంటుందని చెప్పారు. జస్టిస్ విశ్వనాథ్ రథ కమిటీ సభ్యులు ఆభరణాల లెక్కింపులను మాత్రమే పర్యవేక్షిస్తారు. రత్న భాండాగారంలోని నగల లెక్కింపు ఇప్పట్లో సాధ్యం కాదని, ఈ సంపదను మరో చోటికి తరలించి పటిష్ట భద్రత మధ్య లెక్కించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీసీ కెమెరాలు, ప్రత్యేక పోలీసు బలగాల మధ్య ఈ ఆభరణాల లెక్కింపు, నాణ్యతను పరిశీలిస్తారు. అంతేకాకుండా 16 ఏళ్లుగా మూతబడి ఉన్న రత్న భాండాగారం రిపేర్ల కోసం ఇప్పుడు మరో కమిటీ అవసరమని జస్టిస్ రథ కమిటీ తెలిపింది. ड्यूटी को बहुत ही
ही मुस्तैदी से करते। श्याम वर्ण के जगन्नाथ और श्वेत गोरे हों या काले हों या जिसको कि हम लोग कहते हैं चाइना में, और इन सबको मतलब गतिहीन होके 15 दिन प्रभु जो अणसर ग्रह में बैठे रहते हैं, भूषणों से अलंकृत कर दिया गया है। क्यों? क्योंकि अब रीति नीतियाँ पूर्ण होंगी। इनके जितने भी दैनिकों को थोड़ी सी अनुमति मिले, थोड़ी सी सुविधा मिले, तो स्वयं प्रभु को जाकर रथ में जगह भाग रहे होते हैं और अपने ड्यूटी को बहुत ही मुस्तैदी से करते। श्याम वर्ण के जगन्नाथ और श्वेत गोरे हों या काले हों या जिसको कि हम लोग कहते हैं चाइना में, और इन सबको मतलब गतिहीन हो। ఒడిశాలోని పూరి శ్రీక్షేత్ర రత్న భాండాగారాన్ని ఓ అద్భుతమైన ఖజానాగా చెబుతున్నారు. ఎందుకంటే ఎన్నో ఏళ్ల క్రిందట జగన్నాథుని వెలకట్టలేని ఎంతో విలువైన ఆభరణాలు 5 చెక్క పెట్టెల్లో ఉంచి ఓ రహస్య గదిలో భద్రపరిచారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు అందిస్తారు. సురేష్ గారు చెప్పండి. వైష్ణవి, రేపు మనకి పూరి జగన్నాథుడి మనకి అంటే ఆలయంలో కీలక ఘట్టం చోటు చేసుకోబోతుంది. 40 ఏళ్ల తర్వాత రత్న భాండాగారం, ఏదైతే లోపల సైడ్ ఉన్న 2 భాండాగారాలు ఉన్నాయి పూరి జగన్నాథుడికి, ఒక భాండాగారంలో ఉన్న ఇప్పుడు ఆభరణాలని బయట వెలుపల ఉన్న భాండాగారంలోని మనకి ఆభరణాలని స్వామివారులకు ఉపయోగిస్తున్నారు. అది వెలుపల ఉంది. లోపల ఇంకొక రత్న భాండాగారం ఉంది. అదేంటంటే ఒక బేస్మెంట్ లాగా ఉంటే ఆ బేస్మెంట్ లోపల దాన్ని ఆ భాండాగారాన్ని నిర్మించారు. అది 1978లో తొలిసారి తెలిసి ఇన్వెంటరీ చేశారు. అంటే ఇన్వెంటరీ అంటే ఏ వస్తువు ఏంటి అనే దానికి దాదాపు 70 రోజులు పట్టింది. అక్కడ అందులో ఉన్న బంగారు ఆభరణాలు, తర్వాత వజ్రాలు, వైడూర్యాలు, చెంపులు ఒక్కొక్కటి లెక్కించడానికి అంటే అప్పుడు కూడా వాల్యూ ఎంత, దీని విలువ ఎంత అనేది కట్టలేకపోయారండి. ఎందుకంటే ఆ విలువ వెలకట్టలేని కొన్ని వందల సంవత్సరాల క్రితం రాజులు వాళ్ళందరూ ఇచ్చిన కూడా అన్ని కూడా అందులో భద్రపరిచారు. కాబట్టి అప్పుడు కూడా 1978లో కూడా ఆ విలువ లెక్క కట్టలేదు వీటి వాల్యూ ఎంత అని. కానీ అప్పుడున్న సమాచారం ప్రకారం ఏంటంటే 12,831 బేరీలు అంటే దాదాపు 140 క్వింటన్నర బంగారం అంటే ఆభరణాలకు మొత్తం మీద వాల్యూ ఆ తూకం వేస్తే కిలోన్నర మనకి క్వింటన్నర బరువు వస్తుందంట. అయితే ఆ ఒక్కొక్క దాని వస్తువు వాల్యూ ఏంటంటే ఎవరు కూడా లెక్కేయలేదు, దాని వాల్యూ వెలకట్టలేకపోయారు అప్పట్లో. తర్వాత 1985లో ఒకసారి దాన్ని తెరవాలని తెరిచారు. కానీ అప్పుడు కూడా మళ్ళీ దానికి ఆ ఇన్వెంటరీ కూడా జరగలేదు. దాన్ని ఊనే తెరిచి మళ్ళీ తర్వాత చూసి క్లోజ్ చేశారు. తర్వాత 1985 తర్వాత ఇప్పుడు దాకా దాన్ని తెరవలేదు. దాన్ని అంటే చాలా అంటే అసలు ఉన్నాయా ఆభరణాలు, ఏమయ్యాయి ఏంటి అనే దాని మీద కోర్టుల్లో కూడా చాలా సందర్భాల్లో నలిగింది. కోర్టులు కూడా డైరెక్షన్స్ ఇచ్చారు, మీరు ఓపెన్ చేయండి అని. 2018లో ఓపెన్ చేద్దామని చెప్పని అప్పటి నవీన్ పట్నాయక్ గారి ప్రభుత్వం అనుకున్న సమయంలో ఆ భాండాగారానికి సంబంధించిన కీ పోయిందంట, ఆ తాళానికి ఉన్న కీ పోయిందంట. సో దానికి అసలు ఆ కీ ఎక్కడ ఉంది ఏమిటి అనే దాని మీద ఒక కమిషన్ వేశారు. అప్పుడు ప్రభుత్వం మనకి ఒడిశా ప్రభుత్వం, ఒక బీజేడీ ప్రభుత్వం కమిషన్ వేశారు. ఆ కమిషన్ రిపోర్ట్ గత ఏడాది ఇచ్చారు. కానీ 18 నెలల నుంచి ఆ కమిషన్ రిపోర్ట్ కూడా వెలుగులోకి రాలేదు. అయితే ఇప్పుడు మీకు గత ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో సహా బీజేపీ ఇది ఒక అంశాన్నిగా మార్చారు. మేము ఆ కీ ఎక్కడుందో కనుక్కొని ఆ ఓపెన్ చేస్తాం, ఆ భాండాగారాన్ని ఓపెన్ చేసి దానికి ప్రయత్నిస్తామని చెప్పారు. ఈలోపు అంటే ఆర్కియాలజీ వాళ్ళు, పురావస్తు శాఖ వాళ్ళు ఏంటంటే అది కూలిపోయే పరిస్థితిలో ఉంది కాబట్టి దాన్ని తెరవాల్సిన ఆవశ్యకత అనేది ఉందని చెప్పి ఈ వాదనలు ప్రతివాదనలు మొత్తం మీద కోర్టులో డైరెక్షన్ ఆ నేపథ్యంలో రేపు ఆ భాండాగారాన్ని తెరిచే ప్రయత్నం చేయబోతున్నారు. అయితే సర్పాలు మొత్తం మీద మీకు తెలుసు, అనంత పద్మనాభుడికి తెలుసు, అక్కడ కూడా అంటే ఇప్పుడు 1,00,000 కోట్లకి జరిగింది అనంత పద్మనాభ స్వామి ఆస్తి. ఆ కింద అవన్నీ ఓపెన్ చేయడం వల్ల ఇక్కడ కూడా ఏంటంటే మనకు అందరికీ కూడా ఒక నమ్మకం ఏంటంటే, ఒక విశ్వాసం ఏంటంటే ఇలాంటి సంపదలకి సర్పాలు కాపలా కాస్తాయని ఒక విశ్వాసం. సో కాబట్టి అందుకని అలాంటి అవకాశం ఉందా, ఎందుకంటే అందులోకి ఎవరు వెళ్ళలేదు. తర్వాత 85 తర్వాత అసలు అందులోకి ఎంటర్ అయిన వాళ్ళు లేరు కాబట్టి మరి ఎలా ఉంటుందో ఏ కండిషన్ అని చెప్పని పెద్ద పెద్ద లైట్లు అవన్నీ తీసుకొచ్చారు. కానీ అదే సమయంలో ఈ పాములు గట్టం ఇలాంటి వాళ్ళని కూడా అక్కడ ఉంచి రేపు తెరవాలని ప్రయత్నం అనేది మొదలు పెడుతున్నారు.
రేపు తెరుస్తారో లేదో చూడాల్సి ఉంది వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు. जिसको कि हम लोग कहते हैं चाइना में और इन सबको मतलब गति गतिहीन होके 15 दिन